Hello students, today we are discuss about MSET bits. First year organic chemistry lo MSET bits. First question, Al4C3 gives rise to H2O. A అనే కాంపౌండ్ ఫామ్ అయితే దీన్ని మళ్ళీ మనం 400 to 475 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర HNO3తో ట్రీట్ చేస్తే B అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అప్పుడు A అనే B కాంపౌండ్ ఏంటని అడుగుతాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. దాంట్లో ఏ అండ్ బి వచ్చేసి మనకి ఆప్షన్స్లో C2H2 అండ్ C2H5NO2, బి ఆప్షను CH4 అండ్ CH3NO2, సి ఆప్షను CH4, CH3NO3, సి ఆప్షను C2H2, CH3CN. రైట్. సో దీనికి ఏంటి ఈక్వేషను Al4C3 అనేది మనకి అల్యూమినియం కార్బైడ్ అంటారు. సో ఈ అల్యూమినియం కార్బైడ్ మనం హైడ్రాసిస్ చేసామనుకోండి, మనకు ఫామ్ అయ్యేది CH4 అండ్ 4AlOH టెకెన్ థ్రైస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్గా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఏ అనే కాంపౌండ్ CH4, దీన్ని మనం HNO3తో ట్రీట్ చేసామనుకోండి CH3NO2గా కన్వర్ట్ అయింది. కాబట్టి ఏ అనేది ఏమో CH4, బి ఏమో NO2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ chiral compounds are formed? How many chiral compounds are possible on monochlorination of 2-methyl-butane? How many chiral compounds are possible on monochlorination of 2-methyl-butane? Option A 8, B 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. అంటే మోనోక్లోరినేషన్, దీని ఈక్వేషన్ ఒకసారి చూడండి. 2-methyl-butane అంటే ఇది స్ట్రక్చర్. ఈ 2-methyl-butane మనం మోనోక్లోరినేషన్ చేసామనుకోండి 4 types ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది. 4 types ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది. ఆ 4 types ఆఫ్ ప్రొడక్ట్స్లో మనకి ఫస్ట్ కాంపౌండ్, సెకండ్ కాంపౌండ్లో నో కైరల్ కాంపౌండ్స్. కైరల్ కాంపౌండ్స్ అంటే మనకి కార్బన్కి 4 డిఫరెంట్ ఆటమ్స్ ఉండాలి. చూడండి ఒకసారి, సెకండ్ కాంపౌండ్, థర్డ్ కాంపౌండ్, ఫోర్త్ కాంపౌండ్ చూస్తే మనకి సి దగ్గర మనకి రెడ్ మార్క్తో స్టార్ పెట్టాం. అంటే ఆ కార్బన్కి 4 మాలిక్యూల్ డిఫరెంట్గా ఉంది. అంటే థర్డ్ స్ట్రక్చర్లో చూడండి ఒకసారి, ఆ కార్బన్ లెఫ్ట్ సైడ్లో CH అండ్ H, రైట్ సైడ్లో CH3 అండ్ Cl ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైంది మనకి కైరల్ కాంపౌండ్. నెక్స్ట్ అనదర్ వన్ కూడా కైరల్ కాంపౌండ్. సో ఇక్కడ 2 కైరల్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4 స్ట్రక్చర్స్ మనకు పాసిబుల్. 1 కైరల్ కాంపౌండ్ ఉంటే 2 స్ట్రక్చర్, 2 కైరల్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి 4 స్ట్రక్చర్స్ అనేవి మనకు పాసిబుల్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ గివ్స్ రైజ్ టు వై. అది NAతో రియాక్ట్ అయితే మనకి H2 లాస్ అయింది. దీన్ని NaOHCaOతో ట్రీట్ చేసామనుకోండి, దీన్ని సోడా ఏమంటారు, జెడ్ అనే కాంపౌండ్ ఫామ్ అయింది. ఇఫ్ జెడ్ ఈస్ ఫస్ట్ హోమోలోగస్ ఆఫ్ ఆల్కేన్ సిరీస్, దెన్ ఎక్స్ ఈస్. జెడ్ అనేది మనకి ఫస్ట్ హోమోలోగస్ సిరీస్ ఆఫ్ ఆల్కేన్ అన్నాడు, అంటే కంపల్సరీగా మనకి మీథేన్ అయింది. సో అప్పుడు మనకి ఎక్స్ అనే కాంపౌండ్ ఏమంటున్నాడు. సో దీన్ని కూడా మనకి కెమికల్ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో చూడండి జాగ్రత్తగా, CH3COOHని NAతో ట్రీట్ చేస్తే మనం CH3COO NA ఫామ్ అయింది. దీన్ని NaOHCaOతో ట్రీట్ చేస్తే మనకి మీథేన్ ప్లస్ Na2CO3 కన్వర్ట్ అయింది. అంటే ఎక్స్ అనేది ఇక్కడ CH3COOH, వై అంటే CH3COONA, జెడ్ వచ్చేసి మనకి CH4. సో కాబట్టి ఆన్సర్ CH3COOH. దీన్నేమో ఇథనోయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్ అంటే ఇక్కడ మనకి 4th ఆప్షన్ అమ్మ, ఇథనోయిక్ యాసిడ్ 4th ఆప్షన్. నెక్స్ట్ 4th క్వశ్చన్, the volume of CH4 at NTP formed
when 20.5 grams of CH3COONA is treated with soda lime. సో ఆప్షన్లో మనకి 4.4 లీటర్స్, 2.2 లీటర్స్, 3.2 లీటర్స్ అండ్ 5.6 లీటర్స్. సో దీనికి ఈక్వేషన్ ఒకసారి చూడండి. CH3COONA అని NaOH అండ్ CaOతో ట్రీట్ చేసాం అనుకోండి, మనకు ఫామ్ అయ్యేది CH4 అండ్ Na2CO3. దీనిలో మనకి CH3COONA అనేది మాలిక్యులర్ వెయిట్ 82 గ్రామ్స్. అప్పుడు CH4 గ్యాస్ కాబట్టి మనకి 22.4 లీటర్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే CH3COONA అనేది 20.5 గ్రామ్స్ రియాక్ట్ అయింది అన్నాడు. అప్పుడు 20.5 గ్రామ్స్కి మీథేన్ ఎంత ఫామ్ అవుతుంది అంటే ఎక్స్ మోల్స్ అనుకోండి, ఎక్స్ అనుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, x ఇంటూ 82 ఈజ్ ఈక్వల్ టు 22.4 ఇంటూ 20.5. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5.6 లీటర్స్ వస్తుంది. సో మనకి దీంట్లో మనకు ఆన్సర్ ఆప్షన్ 4 5.6 లీటర్స్. ఓకే, థ్యాంక్ యూ.